శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు జాతకుడి విషయంలో చాలా వరకు ఎక్కువ నెగిటివ్ ఫలితాలే రావడం జరుగుతూ ఉంటుంది. విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మరి కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం ఏదో ఒక బలహీనత వీళ్ళకి నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎవరో ఒకరి మీద పెట్టుకున్నటువంటి విశేషమైనటువంటి ప్రేమ అవతల వాళ్ళ నుంచి ఆ ప్రేమ వీళ్ళు పొందలేకపోవడం, ఇలాంటి ఇబ్బందుల్లో ఏదో ఒక అలవాటు వీళ్ళ జీవితంలో చేసుకొని దానికి బానిసగా వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది అందరి విషయంలో కాదు, సాధారణంగా జరిగే సంఘటనలు. ఈ కుంభరాశిలో ఎవరైతే ఉంటుంటారో దానికి పుట్టిన టైం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వీళ్ళకి బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. ఎవరినో ఒకరిని ఇష్టపడి వారితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని జరిగే లోపల ఈ కుటుంబ సమస్యల కారణంగానో కుటుంబ బాధ్యతల వల్ల ఆ ప్రేమని త్యాగం చేయవలసి ఉంటుంది. సో ఆ కారణం వల్ల అయితే వీళ్ళు 36, 42 సంవత్సరాల దాకా కూడా వివాహం జరిగే అవకాశం ఉండదు. ఏదో పొరపాటుని వీళ్ళ జీవితంలో ఎర్లీ మ్యారేజ్ జరిగి ఉంటే ఆ మ్యారేజ్ చాలా వరకు స్ట్రగుల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుంభరాశి వారికి లేట్ మ్యారేజే కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా 36 సంవత్సరాలు దాటిన తర్వాతే వీళ్ళ జీవితంలో స్థిరత్వం రావడం జరుగుతుంది. ప్రస్తుతం రాహు కారణంగా అనేక రకాలైన ఒత్తిడికి అలజడికి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత కారణంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దాంతో అదనంగా ఇప్పుడు ఏమైందంటే 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, అది కామన్గా ఈ రాశి వారు ఒక 6.5 సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన నష్టాలతో పాటు ఇప్పుడు వక్రగమనంలో ఉన్నాడు మనకి ఈ శని భగవానుడు. ఈ వక్రగమనం వల్ల ఏంటంటే అయిపోయిందనుకున్నటువంటి బాధ్యత మళ్ళీ తిరిగి మొదలవడం జరుగుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి ఏదో పిల్లవాడిని చదివించి విదేశం పంపారు, లేదంటే అమ్మాయికి వివాహం చేసాం, లేదంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఇంటి అప్పో ఇంకొక రుణమో నెమ్మదిగా తీర్చివేసాం అనుకుంటారు. బట్ కానీ మళ్ళీ తిరిగి అవి రిపీట్ అయ్యే అవకాశం ఉన్నది. విదేశం వెళ్ళేటటువంటి అబ్బాయి ఉద్యోగం లేని కారణంగా మళ్ళీ ఇంట్లోకి రావచ్చు, లేదంటే వివాహం చేయనటువంటి అమ్మాయి మనస్పర్ధలతో మళ్ళీ తిరిగి కుటుంబంలో చేరడం. ఇది ఈ జాతకుడిని తీరిపోయిన బాధ్యతలు మళ్ళీ మొదలెట్టడం జరుగుతుంది. అలాగే మీరు ఇక జీవితంలో మనం అన్నీ సాధించాం, ఇక సాధారణంగా విశ్రాంతి తీసుకొని హాయిగా గడుపుతామన్న రోజుల్లో తిరిగి మళ్ళీ మీరు కష్టపడి ధనం సంపాదించి కుటుంబాన్ని పోషించే పరిస్థితి ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ స్థితి శని వక్రం గమనం వల్ల కనబడుతుంది. అంటే మీరు ఏదో ఉద్యోగం మానేశారు, మళ్ళీ ఆ ఉద్యోగం ప్రయత్నం చేసి ఎక్కడో చోట మళ్ళీ తిరిగి సంపాదించి కుటుంబాన్ని పోషించడం. అంటే కుటుంబంలో సంపాదించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారు ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండడం, మీరు సంపాదించింది వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కొంతగా కుటుంబానికి దూరంగా కూడా వెళ్ళి మీ జీవనం సాగించవలసి ఉంటుంది. ఇక దీనికి 6వ స్థానంలో గురువు కూడా సర్వీసు అంటే ధన లాభాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక గౌరవప్రదమైన వృత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ప్రస్తుతం వీళ్ళకి హోపల్లో ఏంటంటే ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మీకు మీ యొక్క కుమార్తె కానీ భార్య కానీ కోడలు కానీ ఎవరో ఒకరు మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు అండగా ఆసరాగా నిలబడి మీ కుటుంబ సమస్యల పరిష్కారానికి చాలా వరకు కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. పోగొట్టుకున్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ తిరిగి సంపాదించే విధంగా ఏదో విధంగా మీరు కొంతవరకు అభివృద్ధి సాధించడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఇక 7వ స్థానంలో ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి రవి బుధులు కొంతవరకు వైవాహిక జీవితంలో కూడా ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దీర్ఘకాలిక అనారోగ్యంతో మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పడడం వల్ల కానీ ఇతరుల ప్రభావం వల్ల పరస్పరం దూషించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా తర్వాత
సెప్టెంబర్ 17 తర్వాత రవి అష్టమ స్థాన సంచారం, సెప్టెంబర్ 7 తర్వాత అష్టమంలోకి బుధుడు, అంటే అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఏదో ఒక అపవాదు, ఒక అపనింద మీ జీవితంలో రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి రావడం జరుగుతుంది. ఏదైనా కొన్ని తీర్పులు మీకు వ్యతిరేకంగా రావడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. అయితే కుజుడు 5వ స్థానంలో ఉంటూ ఏదో ఒకటి స్పెక్యులేషనో షేర్ మార్కెట్ ఏదో విధంగా ధనం సంపాదించాలని మీ ప్రయత్నం అన్నది ఎల్లవేళ మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి ఈజీ మనీకి వెళ్లకుండా జాగ్రత్త ఉండడం మంచిది. బట్ కొంతలో కొంత సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి వచ్చడం, కొంతవరకు మరి కుజుడు ఈ రాశి వారికి పాపగ్రహం కాబట్టి 6వ స్థానంలో నీచ స్థానంలోకి రావడం వల్ల కొన్ని సమస్యలకి, అంటే కుటుంబ సమస్యలకి, వివాహ సమస్యలకి ఒక విధమైన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే, అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో, ఇండిపెండెంట్గా చేసుకుంటారో, ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి, బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళి కానీ, నిరుద్యోగం కానీ, ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, రెండేమో మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కానీ ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపెట్టే నెల మనకి ఈ భాద్రపద మాసం, ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు. అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి, అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు, అంటే మీ పెద్దవాళ్ళ ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఓ 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా
ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారికో అమ్మమ్మ గారికో అత్తగారికో, ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నిత్యం సూర్యభగవాను నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.